బ్రేకింగ్ న్యూస్ కేంద్ర హోంశాఖ చేపట్టిన ఆపరేషన్ కగార్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మావోయిస్టు పార్టీ చీఫ్ దేవ్జీ తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఐబి ఎదుట లొంగిపోయారు. ఆయనతో పాటు కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, రాష్ట్ర కమిటీ సభ్యుడు నూనె నరసింహారెడ్డి అలియాస్ గంగన్న సైతం సరెండర్ అయ్యారు. 1-2 రోజుల్లో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. దేవ్జీ లొంగుబాటుతో మావోయిస్టు ఉద్యమం దాదాపు చివరి అంకానికి చేరినట్లేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మార్చి 31 నాటికి నక్సలిజాన్ని అంతం చేస్తామని ప్రకటించిన కేంద్ర హోంశాఖ ఆపరేషన్ కగార్ చేపట్టింది. ఈ క్రమంలోనే దేవ్జీ లొంగిపోయినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో గణపతి, అలాగే మిసిర్ బెస్రా, అలాగే అటు పసునూరి నరహరి లాంటి ఒకరిద్దరు అగ్రనేతలు మాత్రమే మిగిలిన్నారు. అయితే వారెవరూ క్యాడర్ కు దిశానిర్దేశం చేసే పరిస్థితుల్లో లేరు. ఇక ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో గణపతి, అలాగే మిసిర్ బెస్రా, పసునూరి నరహరి సైతం త్వరలోనే దేవ్జీ బాట్లోనే పయనించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరికొన్ని రోజుల్లోనే వారు సరెండర్ అయ్యే ఛాన్సులు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. మావోయిస్టు అగ్రనేత మాజీ ప్రధాన కార్యదర్శి ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి ఆచూకీ ప్రస్తుతం పెద్ద రహస్యంగానే మిగిలిపోయింది. 2018లో పదవి నుండి తప్పుకున్న తర్వాత ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అనారోగ్య కారణాల వల్ల ఆయన అడవులను వదిలి సురక్షిత ప్రదేశానికి వెళ్లినట్లు తెలుస్తుంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన త్వరలోనే లొంగిపోయే అవకాశము ఉన్నట్లు తెలుస్తుంది. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సురేష్, మనం చూస్తున్నాం ఆపరేషన్ కగార్ నేపథ్యంలో మావోయిస్టు పార్టీలో ఎన్ని మార్పులు జరిగినాయో చూస్తున్నాం. అందులో భాగంగా దేవ్జీ కూడా సరెండర్ అయ్యారు. ఆయనతో పాటు మరికొంతమంది కీలక నేతలు కూడా సరెండర్ అయినట్లు తెలుస్తుంది. మరి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు కదా, ఎప్పుడు వెలువడే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు? సంబంధించిన డీటెయిల్స్ అంటే కరెక్ట్గా ఒక 4 రోజుల క్రితము తెలంగాణ డీజీపీ ఒక ప్రకటన చేయడం జరిగింది మావోయిస్టులకు. మావోయిస్టు పార్టీకి సంబంధించిన కీలక నేతలు వచ్చి పోలీసుల ముందు లొంగిపోవాలని చెప్పేసి కూడా ఆయన పిలుపునివ్వడం జరిగింది. వారికి పునరావాసంతో పాటు ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహకారం ఉంటుందని చెప్పేసి కూడా ఆ ప్రకటన విడుదల చేశారు. కానీ 10-15 రోజుల క్రితం నుంచే ఈ మావోయిస్టులు అగ్రనాయకులైనటువంటి దేవ్జీ, రాజిరెడ్డి ఇద్దరు కూడా లొంగిపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే పోలీసులకి మధ్యవర్తుల ద్వారా టచ్లోకి వచ్చి నిన్న పోలీసులు ఎదుట లొంగిపోయినట్టు తెలుస్తుంది. అయితే వీరిద్దరి లొంగుబాటును ఇంకా పోలీసులు అధికారికంగా ప్రకటించలేదు. కానీ వారి ఇంటెలిజెన్స్తో పాటు కేంద్ర హోంశాఖకు కూడా సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ వర్మకు కూడా ఆ సమాచారం ఇవ్వడంతోనే ఆయన నేరుగా మీడియాతోనే మాట్లాడుతూ దేవ్జీ, రాజిరెడ్డి ఇద్దరు కూడా కీలక నేతలు తెలంగాణ పోలీసులు ఎదుట లొంగిపోయినట్టు మాకు సమాచారం వచ్చింది అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇప్పుడు వీరితో పాటు వీరి క్యాడర్ కూడా దాదాపు 20 నుంచి 40 మంది లొంగిపోయినట్టు సమాచారం. ఎందుకంటే ఇక కీలక నేత దేవ్జీ, ఎందుకంటే దేవ్జీ గత కొన్ని సంవత్సరాలు అంటే గత ఏడాది నుంచి ఆయన కీలకంగా మావోయిస్టు పార్టీకి నాయకత్వం వహిస్తున్నాడు. అంతకు ముందున్న వారు ఎన్కౌంటర్లో చనిపోవడంతో ఇక దేవ్జీయే చాలా కీలక రోలు మావోయిస్టు పార్టీలో పోషిస్తున్నాడు. కాబట్టి అగ్రనాయకత్వం అయినటువంటి దేవ్జీయే తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయాడంటే ఎస్ఐబి చేసిన ఆపరేషన్లో ఇది చాలా కీలకమైనటువంటి ఆపరేషన్. ఎందుకంటే ఇప్పటి వరకు చిన్న క్యాడరు కార్యదర్శులు వీళ్ళని మాత్రమే లొంగిపోయేవారు. కానీ మావోయిస్టు పార్టీకి నాయకత్వం వహిస్తున్నటువంటి దేవ్జీ తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోవడానికి తెలంగాణ డీజీపీ శ్రీధర్ రెడ్డి, ఎస్ఐబి అధికారులు కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే శ్రీధర్ రెడ్డి డీజీపీ అయిన తర్వాత వరుసగా మావోయిస్టులు లొంగిపోతూ వస్తున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన వారు కూడా భారీ ఆయుధాలతో సహా వచ్చి తెలంగాణ పోలీసులు ఎదుట లొంగిపోవడం జరిగింది. అయితే దాదాపు 500కు పైగా మావోయిస్టులు తెలంగాణ పోలీసులు ఎదుట ఈ సంవత్సర కాలంలో లొంగిపోవడం జరిగింది. అందులో చాలా కీలక వ్యక్తులు ఉన్నారు. స్టేట్ కమిటీ సభ్యులతో పాటు సెంట్రల్ కమిటీ సభ్యులు కూడా లొంగిపోవడం జరిగింది. కాబట్టి మిగతా తెలంగాణకు సంబంధించి ఒక 15 నుంచి 16 మంది క్యాడర్ ఉన్నారని చెప్తున్నారు. అందులో దేవ్జీ కూడా, అంటే ఆయన కరీంనగర్ జిల్లాకి చెందిన తిరుపతి అలియాస్ దేవ్జీగా ఆయన మావోయిస్టు ఉద్యమంలో అంటే విద్యార్థి దశలోనే మావోయిస్టు పార్టీ ఉద్యమంలోకి వెళ్ళి అక్కడ ఆకర్షితుడై మొత్తం దేశవ్యాప్తంగా విస్తరించినటువంటి మావోయిస్టు పార్టీకి సంబంధించిన
కార్యకలాపాలలో కీలక రోల్ పోషించేవాడు దేవ్జీ. అంతేకాకుండా కీలక ఆపరేషన్లు చేయాలన్నా దేవ్జీ పక్కా స్కెచ్లు వేసేవాడని చెప్పేసి కూడా ఆయనపై అనేక రివార్డులు కూడా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా దేవ్జీ ఇప్పుడు లొంగిపోయాడు. ఇక మావోయిస్టు పార్టీ తుది దశకు చేరిందని చెప్పొచ్చు. ఎందుకంటే దేవ్జీతో పాటు రాజిరెడ్డి లొంగిపోయాడు కాబట్టి ఇంకా మిగతా ఒకరిద్దరు అగ్రనాయకులు మినహా ఇంకా క్యాడర్ అంతా కూడా ఇప్పటికే లొంగిపోతుంది. ఎందుకంటే గతంలో ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పుడు ఉన్న పరిస్థితులు వేరు. కాబట్టి ఇటు మేధావుల సంఘం కూడా 2 రోజుల క్రితం ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ఇటు మావోయిస్టులు ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాము, చర్చలు జరిపి వారు జనజీవ స్రవంతిలో కలిసే విధంగా చూడాలి, సమస్య పరిష్కరించాలి అని చెప్పేసి కూడా మావోయిస్టులు ఏం దేశద్రోహులు కాదు, వారు ఒక ఉద్యమం కోసం పనిచేసినటువంటి వ్యక్తులు, సమాజం కోసం పనిచేసినటువంటి వ్యక్తులు అని చెప్పేసి కూడా పౌర హక్కు సంఘం నాయకులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి వెంటనే ఆపరేషన్ కగార్ ఆపేసి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, అటు సెంట్రల్ ప్రభుత్వం, ఇద్దరు కేంద్ర ప్రభుత్వం కూడా మావోయిస్టులతో చర్చలకు పిలిచి వారితో మాట్లాడి సమస్య పరిష్కరించాలని చెప్పేసి కూడా వారు విజ్ఞప్తి చేశారు. కాబట్టి ఇప్పుడు మావోయిస్టు పార్టీకి సంబంధించే అగ్రనాయకులు దేవ్జీతో పాటు రాజిరెడ్డి లొంగిపోయారు. కాబట్టి ఇక గణపతి నరహరి మాత్రమే పెద్ద లీడర్లు ప్రస్తుతం అడవులలో ఉన్నారు, వారు కూడా లొంగిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఆపరేషన్ కగార్ అనేది చాలా సీరియస్గా కొనసాగుతుంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా టార్గెట్ పెట్టడం జరిగింది. మార్చి 31, 2026 వరకు ఖచ్చితంగా భారతదేశంలో నక్సలైట్లు అనేది లేకుండా చేస్తామని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి అందులో భాగంగానే కర్రెగుట్టలు, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి అడవులన్నింటి కూడా కేంద్ర బలగాలు జల్లెడ పడుతున్నాయి. హెలికాప్టర్ల ద్వారా వెళ్ళి మరీ వెళ్ళలేని చోటికి కూడా వెళ్ళి అక్కడ ఎవరు కూడా అడవుల్లో నక్సలైట్లు ఉండకూడదు అని చెప్పేసి వ్యూహంతో మొత్తం అడవిని చుట్టుముట్టి కూంబింగ్ నిర్వహిస్తున్నారు. 3 రోజుల క్రితం కూడా భారీ ఎన్కౌంటర్ కూడా జరిగింది. ఇక ఎన్కౌంటర్లో చనిపోవడం కంటే ఖచ్చితంగా జనజీవ స్రవంతిలో కలిసి ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా పోరాటాలు చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించుకున్నామని చెప్పి లొంగిపోయిన మావోయిస్టులు కూడా గతంలో చెప్పడం జరిగింది. ఇక తెలంగాణ డీజీపీ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐబి టీము కీలక ఆపరేషన్లు చేస్తూ మావోయిస్టు పార్టీకి సంబంధించిన కీలక నేతలను మధ్యవర్తుల ద్వారా కావచ్చు, ఇటు రాజకీయ నాయకులు, పోలీసులు ఎవరి ద్వారా అయినా సరే వచ్చి లొంగిపోవచ్చు అని చెప్పేసి ప్రకటనలు జారీ చేశారు. కాబట్టి ఇటు ఖచ్చితంగా వారికి రక్షణ కల్పిస్తారని చెప్పేసి తెలంగాణ పోలీసుల నుంచి హామీ రావడంతోనే పెద్ద ఎత్తున మావోయిస్టులు తెలంగాణలో వచ్చి లొంగిపోతున్నారు. ఇట్లా ముఖ్యమైన నాయకులు దేవ్జీ చాలా కీలక రోలు ఇప్పుడు ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో పోషిస్తున్నాడు. కాబట్టి ఆయననే మావోయిస్టు పార్టీకి పెద్ద దిక్కు అయ్యాడు ప్రస్తుతానికి. కాబట్టి ఆయననే వచ్చి ఇంకా తెలంగాణ పోలీసులు ఎదుట లొంగిపోయాడు. కాబట్టి ఇక మావోయిస్టుల పని అయిపోయిందనే చెప్తున్నారు. కానీ వారు లొంగిపోయినప్పటికీ కూడా వారి ఆలోచన, వారి ఉద్యమం మాత్రం మారదు. కానీ మేము ప్రజల కోసమే పనిచేస్తామని చెప్పేసి గతంలో లొంగిపోయినటువంటి మావోయిస్టులు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి కొంతమంది అనారోగ్య కారణాలు, ఇంకా అడవుల్లో తిరగలేని పరిస్థితి, అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు. కాబట్టి ఖచ్చితంగా జనజీవ స్రవంతిలోకి వచ్చి వారు సాధారణ జీవితం గడపాలని చెప్పేసి కూడా పోలీసులు కూడా కోరడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం కూడా అన్ని విధాల సహకరిస్తుందని చెప్పేసి ఉద్దేశంతోనే తెలంగాణ పోలీసులు ఎదుట భారీ ఎత్తున మావోయిస్టులు లొంగిపోతున్నారు. ఇప్పుడు ఈ రోజు లేదంటే రేపు మావోయిస్టులకు సంబంధించిన ప్రెస్ మీట్ కూడా తెలంగాణ డీజీపీ శ్రీధర్ రెడ్డి పెట్టే అవకాశం ఉంది. కానీ ఇప్పటి వరకు వాళ్ళు కన్ఫర్మ్ చేయట్లేదు. కానీ పోలీసు అదుపులోనే ఉన్నారు. కాబట్టి మావోయిస్టులకు సంబంధించిన సమాచారం ఇంకా ఎవరెవరు ఉన్నారు, కేంద్ర కమిటీలో ఎవరున్నారు, అసలు మావోయిస్టు పార్టీకి సంబంధించి వందల సంఖ్యలో ఇటు మహారాష్ట్ర ప్రభుత్వం ముందు, తెలంగాణ ప్రభుత్వం ముందు లొంగిపోయారు. కాబట్టి ఇక క్యాడర్ అంతా కూడా అడవుల్లో ఉండి పనిచేయలేని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇప్పుడు వెపన్లతో సహా వచ్చి పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు. కొద్ది రోజుల క్రితం భారీ స్థాయిలో డంపింగ్ వెపన్లన్నిటిని కూడా తీసుకొచ్చి తెలంగాణ పోలీసుల ముందు దాదాపు 43 మందికి పైగా మావోయిస్టులు లొంగిపోవడం జరిగింది. ఈ రోజు కూడా ఇప్పుడు దీనికి సంబంధించి 20 నుంచి 40 మంది మావోయిస్టులు, అంటే దేవ్జీతో పాటు రాజిరెడ్డి వాళ్ళ క్యాడర్, వాళ్ళ కింద పనిచేసినటువంటి క్యాడర్ కూడా, గెరిల్లా క్యాడర్ అంతా కూడా లొంగిపోయినట్టు సమాచారం వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా పోలీసులు కన్ఫర్మ్ చేస్తే రేపు లేదా ఎల్లుండి ప్రెస్ మీట్ పెట్టి మొత్తం వివరాలన్నీ కూడా వెల్లడించే అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.